నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు శ్రీలత. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కోసమే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించిందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం పరిధిలో కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రజాపాలన సభకు మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అభయహస్తం గ్యారెంటీలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుందని అన్నారు. రైతు బంధు కావచ్చు, కౌలుదారులకు రైతు బంధు కావచ్చు, భూమి లేని కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చేట్టుగా కావచ్చు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కోసం కావచ్చు, ఈ విధంగా చెప్పినటువంటి అన్ని గ్యారంటీల అమలు కోసమే ఈనాడు ప్రజాపాలన కార్యక్రమం పెట్టి మీరు ఆఫీసు చుట్టూ, మండలాఫీసు చుట్టూ, కలెక్టర్ చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులను మీ గ్రామానికే రప్పించి, ప్రజాప్రతినిధులు మీ గ్రామానికి వచ్చి మీకు దరఖాస్తులు ప్రింట్ చేసి, ప్రభుత్వం ప్రింట్ చేసి ఇంటింటికి సరఫరా చేసి వాటిని నింపి ఆ దరఖాస్తులు ఇవ్వడానికే ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో ఇప్పటికే ఇలా చివరి రోజు అనుకుంటాను, ఇప్పటికే మీరు అందరూ కూడా దరఖాస్తు ఇచ్చిండొచ్చు. అందులో మీ పేరు, తండ్రి పేరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా నమోదు చేయడం జరిగింది. అంటే 2,000 రూపాయల పెన్షన్ కావచ్చు, 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, అన్నింటికి సంబంధించి మీరు రాసి జరిగింది. మీకు ఆ రసీదు కూడా ఇచ్చింటారు. వీటన్నిటినీ కంప్యూటర్లో ఎక్కించి దాన్ని నిక్షిప్తం చేసి వీటన్నిటినీ దశల వారీగా ఒక్కొక్క స్కీమ్ను వీటిని అమలు చేసేటువంటి కార్యక్రమం చేసి మిమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. మీరెవరు కూడా నిరాశ నిస్పృహలు కావాల్సిన అవసరం లేదు. అన్నీ ఒకటే రోజు ఈ రోజున అవ్వాలంటే మరి మీరందరూ టీవీలో పేపర్ చూస్తుండే ఈ మధ్య జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బడ్జెట్ గురించి చెప్పడం జరిగింది. ఆనాడు 2014లో కాంగ్రెస్ పార్టీ దిగిపోయినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ పార్టీకి అధికారం అప్పచెప్పినప్పుడు